ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సో హైదరాబాద్ నగరవాసులకి అయితే ఒక శుభవార్త తీసుకొని వచ్చాను. సో ఏంటి అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఎలాంటి చెత్తలు ఉన్నా ఎలాంటి పేరుకోపోయినా వాళ్ళని పడ్డప్పుడు ఆ చెత్తలంతా ఒక దగ్గర పేరుకొని పోయి ఇట్లాంటి గుంతలు గాని నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలు గాని ఏవైనా సరే రోడ్డు మీద అక్కడ చెత్త పేరుకొని పోయినప్పుడు మనం ఆఫీసుల చుట్టూ వెళ్లి కంప్లైంట్ ఇచ్చి తిరగాల్సిన అవసరం లేకుండా జిహెచ్ఎంసి అయితే ఒక మంచి ఉపాయాన్ని తీసుకొని అయితే వచ్చింది. వాట్సాప్ సేవలను అయితే అందుబాటులోకి తీసుకొని వచ్చింది. సో ఒక వాట్సాప్ నంబర్ ద్వారా మీ ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉన్నా సరే దాన్ని ఫోటో తీసి మీ లొకేషన్ షేర్ చేసినట్టయితే వెంటనే జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని క్లియర్ చేసే ఒక సేవలను అయితే తీసుకొని రావడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా ఇక్కడ చెత్త పడేసింది కదా. సో ఇది ఇక్కడ చెత్త వేయకూడదు. యాక్చువల్లీ రోడ్డు పక్కన ఈ విధంగా చెత్త వేసి మొత్తం గలీజ్ గా, ఇది పేరెంట్స్ ఉండే ఫ్యామిలీస్ ఉండే ఏరియా, చిన్నపిల్లలు ఉండేది. సో ఈ రకంగా ఇందాక నుంచి నేను నిలబడ్డ కాడ నుంచి చాలా స్మెల్ వస్తుంది, గలీజ్ గా స్మెల్ వస్తుంది. చెత్త మొత్తం ఇక్కడే వేశారు. సో దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి తిరగలేము కదా. మన దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, ఒక చిన్న ఫోటో తీసేసి ఎక్కడ ఉంది అని చెప్పేసి లొకేషన్ పెట్టిన వెంటనే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అయితే మేము క్లియర్ చేస్తాము, క్లీన్ చేస్తాము అని చెప్పేసి ఈ వాట్సాప్ సేవలను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ అయితే కార్పొరేషన్. ఇప్పుడు మీకు ఆ నెంబర్ చెప్తాను చూడండి. ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం చెత్త ఉంది కదా. సో మీరు చూస్తున్నారు ఈ రోడ్డు అంతా చెత్తతోనే నిండిపోయింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే భారీగా దుర్వాసన రావడం జరుగుతుంది. అసలు అంటే ప్రతిసారి ఏదో ఒకటి చేయడం కాదు, మనకి ప్రజలకి ఉపయోగకరమైన వీడియో కూడా చేయాలని నాకు అనిపించింది. సో వెంటనే ఇప్పుడు ఉపయోగకరంగా ఇప్పుడు 10 మందికి తెలియాలి కదా. సో ఇది వేస్ట్ అయ్యే పని అయితే కాదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే, మీ ఇంటి పరిసరాల ప్రాంతంలో కానీ మీరు వెళ్ళినప్పుడు కానీ జస్ట్ ఒక క్లిక్ చేసి లొకేషన్ పెడితే చాలు, వచ్చి వాళ్ళే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ గా చేసిపోయే మంచిగా అలాంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది. ఇప్పుడు ప్రతిసారి ఎందుకని ఆఫీసుల చుట్టూ తిరుగుతాం చెప్పండి. ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇలాంటి ఒక సేవని వాళ్ళు తీసుకొని వచ్చారంటే హైదరాబాదు ఒక ఆఫీసర్లే కాదు, మనం కూడా చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. మనవంతు బాధ్యత ప్రకారం మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నేను ఈ చెత్తని నేను ఇప్పుడు తీసుకొని ఒక ఫోటో తీసుకొని వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. సో మనం ఒకసారి మీరు క్లియర్ గా ఈ నెంబర్ నోట్ చేసుకోండి. నేను ఒకసారి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8125966586. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 8125966586. వీలైతే దీని స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాము. సో ఆ నెంబర్ కి వాట్సాప్, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నుంచి మీరు ఎక్కడ చెత్త కనపడ్డా, గలీజ్ గా ఎక్కడ ఏరియాలో ఉన్నా, రోడ్డు పక్కల గానీ రోడ్డు మీద గానీ ఈ విధంగా ఎక్కడైనా చెత్త గలీజ్ గా పడేసి ఉంటే వెంటనే ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టి మీ లొకేషన్ పెట్టేసేయండి. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి అయితే క్లీన్ చేస్తానని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో జిహెచ్ఎంసీ ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి, ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎంత చెత్త. సో ఇంతవరకు మనం ఎప్పుడైనా ఇబ్బంది పడాల్సి వచ్చేది, ఇంటి పక్కనే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసేవాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు క్లియర్ గా మీరు ఈ చెత్త చూస్తున్నారు కదా. నేను ఒకసారి చూడండి, నేను జిహెచ్ఎంసీ నెంబర్ మీకు చెప్పిన నెంబర్, స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నేనైతే నోట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది ఈ నెంబర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా వస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే నేను ఇందులోకి వెళ్ళి ఒకసారి ఫోటో తీసుకుంటా, ఒకసారి ఈ చెత్తను తీసుకుంటా, ఫోటో తీస్తా. ఒకసారి చూడండి ఈ విధంగా. ఇక్కడ ఈ ఫోటోని ఇట్లా చూశాను కదా, ఇక్కడ ఈ విధంగా చెత్త ఉంది. ఇప్పుడు నాకు ఇలా ఒక ఫోటో తీసాను. దీన్ని ఫోటో తీసి నా లొకేషన్ తో సహా నేను ఇక్కడ నుంచి షేర్ చేస్తాను. ఇప్పుడు ఏ ఏరియాలో ఇది ఉంది అని చెప్పేసి నేను లొకేషన్ తో సహా షేర్ చేస్తాను. ఒకసారి చూడండి, నా లొకేషన్ నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఇలా లొకేషన్ పెడుతున్నాను. ఈ విధంగా లొకేషన్ పెట్టేసి మీరు జిహెచ్ఎంసీ నెంబర్ కి పెట్టినట్టయితే వాళ్ళు వెంటనే వచ్చి ఇలాంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. సో జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీని అయితే ఇచ్చినారు. ఒకసారి ఇక్కడ అడుగుదాము, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని అడుగుదాము. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో మీరు ఇక్కడే ఉంటారా? అవును, అదే అన్న ఇల్లు. ఇది పక్కనే ఇల్లు. మరి ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఇంత చెత్త ఉంది కదా, సో మీరు కంప్లైంట్ ఇచ్చినారా ఇట్లా ఉంది ఏంటి అని? ఇచ్చినాం, బండిలు కూడా తీసుకెళ్ళినారు చాలా మంది, ట్రాఫిక్ వాళ్ళు వచ్చినారు, అన్ని వచ్చినారు, కానీ పడేస్తుంటారు. ఇది కామన్ అయిపోయింది. ఇది పాపం వాళ్ళు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లియర్ చేసినా గానీ రెగ్యులర్ గా పడేస్తూనే ఉన్నారు ఆడ ఈడ. ఓకే. సో ఇప్పుడైతే మరి నీకు ఒక వండర్ఫుల్, అంటే ఒక మంచి, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి చెప్పకుండా ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ నువ్వు వాట్సాప్ ఫోన్ లో సేవ్ చేసుకొని
సో ఎప్పుడైనా ఇట్లాంటి చెత్త కనపడినప్పుడు ఒక ఫోటో తీసి పెట్టామంటే వాళ్ళే వచ్చి క్లియర్ చేసుకొని పోతారు. ఓకేనా? ఓకేనా. జిహెచ్ఎంసీ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అందులో రైజ్ చేయొచ్చు. ఓకేనా. ఓకేనా? ఈ నెంబర్ నీకు చెప్తాను. నువ్వు నీకు తెలిసిన వాళ్ళకి కూడా 10 మందికి చెప్పు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కదా, చిన్న పిల్లలు ఉన్నారు, ఇట్లా డంపింగ్ యార్డ్ లా చేయడం వల్ల సో డిసీజెస్ వస్తాయి. ఓకే, చాలా మంది పడేస్తారా ఈడ ఈడ చెప్తే కూడా వినరు, నాన్ స్టాప్ వస్తారు. ఇప్పుడు క్లీన్ చేస్తారా, మళ్ళీ పడేస్తారు నైట్ వరకు, ఎట్లనైతుంది. ఓకే. సో పాపం వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ సైడ్ మిస్టేక్ అయితే ఏం లేదు, మనం కూడా సహకరించాలి కదా. వాళ్ళు క్లీన్ చేస్తారు, చేసిన వస్తారు, మళ్ళీ ఇట్లనే అవుతుంది. నగరం ముందుకు వెళ్ళాలన్నా, డెవలప్ అవ్వాలన్నా వాళ్ళు ఎంత కష్టపడ్డా గానీ మనం కూడా సహకరించాలి. సో ఎందుకు అంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చెత్త పడేసేది మనమే కదా. సో మనము కొంచెం ఇలాంటివి లేకుండా చూసుకోవాలి కదా. సో మన సపోర్ట్ తోనే వాళ్ళు ఆ విధంగా ఇంకా క్లీన్ చేయగలరు. సో ఒకసారి చూసుకోండి. సో ఎవరైనా ఉంటే ఈ నేను చెప్పిన నెంబర్కి అయితే వాట్సాప్ లో సేవ్ చేసుకోండి, ఆ ఫొటోస్ పెట్టండి, మీ లొకేషన్ పెట్టేసేయండి, వాళ్ళైతే క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక్కడే ఈ బ్రో వాళ్ళు కూడా ఇక్కడ ఎంత చెత్త పడేస్తున్నారో ఆ ఇంటి ఎదురంగా బ్రో, ఇక్కడ దీని ఎదురంగా బ్రో వాళ్ళ ఇల్లు, అడిగి తెలుసుకున్నాం. బ్రో చెప్పండి, ఏంటి ఇక్కడ రెగ్యులర్ గా ఇట్లా చెత్త పడేస్తున్నారు అంటున్నారు, మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వచ్చి చేసినా గానీ మళ్ళీ వచ్చి పడేస్తున్నారు అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఏరియా మొత్తం హాస్టల్స్ ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళకి పే చేసి చెత్త తీసుకెళ్ళాలని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిడ్ నైట్ వాటర్ వస్తాయి కదా, మార్నింగ్ 3-4 కి, ఆ టైంలో ఇక్కడ చెత్త అక్కడ ఉంది పడేస్తారు. ఇక్కడ మొత్తం బండ్లు పార్కింగ్ చేస్తారు. ఓకే, ఈ బండ్లు పార్కింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే దాని మధ్యలో పడేస్తారు. ఇప్పుడు ఇది క్లియర్ చేయించినాం అనుకో, జిహెచ్ఎంసీ వాళ్ళకి మనీ ఇవ్వాలి. ఎంత? వాళ్ళేమో అక్కడ కార్నర్ అక్కడ స్తంభం ఉంది కదా, అక్కడే తీసుకుపోతారు. అక్కడ నుంచి ముందు ఈ మొత్తం తీసుకోపోరు, ఈ మొత్తం ఇట్లానే ఉంటది. ఓకే, ఇది మొత్తం ఉంటది. అయితే వాళ్ళేమో మా పాయింట్ ఇదే, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నా కూడా తీసుకోపోమంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకోపోయినాక మేము చెప్తాం అనమాట, ఇక్కడ కొంచెం లేపండి అంటే బండి ఉంది మేము లేపము ఇదని చెప్పి చెప్తారు. బండ్లు అడ్డం పెడతారు. బండి ఏమో ఈ హాస్టల్ అక్కడ ఆ గల్లీ వెనకాల గల్లీ అన్ని గల్లీ బండి ఈడనే ఉంటది, రోడ్ ఖాళీ ఉందని చెప్పి పెట్టేస్తారు. ఓకే, సో దాని వల్ల ఏమైతుందంటే చెత్త ఏం చేస్తారంటే ఇట్లా జామ్ అయిపోతుంది. ఇంకా ముందు ఒకప్పుడు ఏమైతుందంటే అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ టైంలో ఏం చేస్తుందంటే 2014-15 టైంలో వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళకి వేయించారనమాట. వాళ్ళు డైలీ క్లీన్ చేస్తుండే, గల్లీ వెళ్ళి క్లీన్ చేస్తుండే. అయితే గల్లీ వాళ్ళు ఏం క్లీన్ చేయట్లేదు. ఇప్పుడు ఆ గల్లీ ఇట్లానే ఇట్లా చచ్చిపోయింది గల్లీ అన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు పికప్ చేసుకొని ఎవ్రీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో వస్తారు. ఆ టైంలో ఏం చేస్తామంటే ఇప్పుడు ఏమైనా గలీజ్ ఉంది అనుకోండి, వాళ్ళు ఒక 100 రూపీస్ ఇస్తే వాళ్ళు కొంచెం క్లీన్ చేస్తారు, లేకపోతే అది కూడా చేయరు. ఓకే, లేకపోతే అది కూడా చేస్తే ఎట్లా పడి ఉండి అట్లానే మేమే మా అన్న ఉంటాడు అక్కడ, ఆయన ఈ అన్న ఏం చేస్తారంటే పికప్ చేసుకోండి అని చెప్పి ఆయన పైసలు ఇస్తే ఆయన పిక్ ఇగో ఇది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడ ఒక్క ఆమె ఇప్పుడు చెత్త పట్టేస్తుంది అనుకో, నెక్స్ట్ 2 days లో 3 days లో అక్కడ మొత్తం చెత్త గుండా అయిపోతుంది. ఓకే, ఇగో ఇప్పుడు అన్న చూపించింది కదా, సేమ్ అట్లా అయిపోతుంది అనమాట. 2-3 days లో ఒక్క చెత్త వల్ల ఇంకా అక్కడ 100 మంది ఆనే పడేసి వెళ్ళిపోతారు. ఇంకో 10 మంది వాళ్ళని చూసి ఇంకో 10 మంది అట్లా ఉంటది. అదే పాయింట్ అని తెలుసుకుని అక్కడ వేయరు, అందరు ఒక్కొక్క ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. ఇంకా దాని వల్ల ఇంకా 100 members వచ్చి అక్కడే పడేస్తారు. అట్లా ప్రాబ్లం అయిపోతుంది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ లేకుండే 2-3 days బ్యాక్ లేకుండే, ఎవరైనా చెత్త పడేసి అట్లనే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎవరో నిన్న 2 days బ్యాక్ అక్కడ బ్యాగ్ లేకుండే, ఇప్పుడు బ్యాగ్ ఉంది. మొత్తం ఇట్లా లైన్ బై లైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేము చెప్పాలంటే వాళ్ళకి 100-200 ఇస్తేనే వాళ్ళు క్లీన్ చేస్తారు, లేకపోతే అసలు ముట్టుకోరు కూడా. చేస్తే ఒక దగ్గర వేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు 10 చోట్ల ఒకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 100 meters కూడా లేదు, 100 meters లో ఇప్పుడు 3-4 places లో డంపింగ్ యార్డ్ లాగా చేసేసినారు మొత్తం. బద్దకం ఎవరికి అంత దూరం ఎందుకు, ఇక్కడ ఉంది కదా ఇక్కడ పడేస్తామని చెప్పి పడేస్తారు. ఒక్క చెత్త చూసి ఇంకా 100 చెత్త ఆడనే పడేస్తారు. అర్థమైంది? అక్కడ ఉంది, అక్కడ ఉంది కదా, అక్కడే పాయింట్ అని చెప్పి ఆ హ్యూమానిటీ, ఆ సెన్స్ అనేది లేదు. అక్కడ టాయిలెట్ పోస్తారు, ఏం చేస్తారు జిహెచ్ఎంసీ ఒక్క యాక్షన్ తీసుకోండి, చెప్తాం మరి లేపండి ఏమన్నా చేయండి అంటే లేదు, మాది అక్కడే ఉంటాం అక్కడే లేపు, అక్కడ నుంచి ముందు వచ్చి లేపమని చెప్తారు. వాళ్ళు చూసారు కదా ఎంత గలీజ్ ఉంటుంది, ఇంత పెద్ద దోమలు ఉంటుంది, ఎవరికని కంప్లైంట్ చేయం అనా. ఈ ఏరియాలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను భయపడుతు నుంచి ఉంటున్నారు. మరి ఇక్కడ 100 meters గ్యాప్ లేదు, ఇష్టం వచ్చినట్టు నాకు తెలిసి ఇక్కడ 4 places లో ఇప్పుడు డంపింగ్ యార్డ్ లాగా చేసినారు. బండి ఇంత ముందు లేకుండే, ఎవరెవరో ఎక్కడ హాస్టల్ నుంచి ఉంటారో ఏమో అని, మా ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఉన్నాయి, మా ఉన్నాయి 2-3 బండ్లు, ఎవరెవరో వేసేస్తారు. ఏమో 20 వరకు ఉన్నాయి ఇక్కడ, 20 కాదు 40-50 ఉంది. కానీ ఆ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఏముంది ఎవరిది ఏంది వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉంటారో ఇక్కడ వచ్చి పెట్టేస్తారు. ఏం చెప్తే ఎన్నిసార్లు కూడా చెప్తే కూడా అదే రిపీట్ ఉంటది. కచరా వాళ్ళు కూడా ఇక్కడ చెప్పిన ఆడ వద్దు, ఆడ పెట్టు అంటే ఆయన బండి కూడా పెడితే వాళ్ళేమో ఇది
చెత్త ఉండే కదా ఆడ వేసేస్తుండే. ఓకే. ఇది బండి తీసినా ఇక్కడే వేస్తారు. బండి తీసినట్టే ఇంకా ఎక్కువ ఉంటది. బండి ఉందని కొంచెం ఇది ఉంది. బండి లేకపోతే ఇంకా చాలా అంటే చాలా ఇక్కడ ఇంత ముందు ఇక్కడ దాకా ఉండే. కార్నర్లో పెడతారా జిహెచ్ఎంసి చెత్త బండి? అప్పుడుతో ఇంత ముందు లేకున్నప్పుడు ఇది మొత్తం నైట్ ఇడ అక్కడ దాకా నుంచి లైడ్ ఎంత సార్ మొత్తం బండి తీసి అన్ని క్లీన్ చేసి బండి నేనే తీసిన, వాళ్ళు క్లీన్ చేసిన. ఇచ్చిన నేనే 100 రూపాయలు తీసుకో క్లీన్ చేసి అని చెప్పిన. సరే అని చెప్పినారు. బాబు ఎన్నిసార్లు అక్కడ నుంచి ఎక్కడెక్కడ దాకా నేను లేపాలని వాళ్ళు మొత్తుకుతున్నారు. సో ఇక వాళ్ళైనా ప్రతిసారి అంటే వాళ్ళకి ఇబ్బంది. మనం కొంచెం ఈ ఏరియాలో ఎవరైతే చెత్త వేస్తున్నారో వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయగలిగితే మనం ఎంతైనా చెప్తే వాళ్ళు వినరు. ఇప్పుడు ఏమో చెప్తా సరే వాళ్ళు నేను చూసినా అనుకో ఆడపోయేస్తారు, లేకపోతే ఇక్కడ వేసేస్తారు. అట్లా ఎక్కడ గ్యాప్ ఉంది ఆడేసేస్తారు. ఇప్పుడు ఆ సమస్యల కోసమే ప్రతిసారి మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేము, వాళ్ళు ప్రతిసారి మనం ఉన్న చోటుకి రారు కదా. సో దీన్ని కంట్రోల్ చేయడానికి జిహెచ్ఎంసి వాళ్ళైతే ఒక నెంబర్ తీసుకొని వచ్చినారు. సో ఒక వాట్సాప్ నెంబర్ అది. సో దానికి మీరు ఆ ఫోటో చెత్త ఎంత గలీజ్గా ఉందో ఆ ఫోటో తీసి ఆ నెంబర్ కి మీ లొకేషన్ పింగ్ చేసినట్టయితే సో డెఫినెట్లీ వాళ్ళు వచ్చి మేము క్లీన్ చేస్తామని చెప్పేసి అయితే ఒక సర్వీస్ తీసుకురావడం జరిగింది. సో ఒకసారి ఆ సర్వీస్ ని మనం ఎంకరేజ్ చేద్దాం స్టార్టింగ్ లో. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పట్టించుకోకపోతే అప్పుడు నెక్స్ట్ మనం ఫర్దర్ గా వాయిస్ రైజ్ చేయొచ్చు. అట్లేం అసలు లేదు. ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చి టెక్నాలజీని కూడా ఈ విధంగా క్లీన్ చేయడానికి వాడుతున్నారు కదా జిహెచ్ఎంసి. ఇంత మంచిగా వచ్చి మీరు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు, చాలా మేము అప్రిషియేట్ చేస్తాం. ఇట్లా అయిందంటే మేము కూడా అన్ని ఓకే అని చేస్తాం. మీకు అప్రిషియేట్ చేసి ఇంకా మంచిగా మా గల్లీ అని చేస్తాం. మీరు చూస్తే మాకు ఇంకా ఇది చేస్తాం. మీరు చేసినంటే మాకు ఇంకా ఇబ్బంది ఏముండదు, ప్రాబ్లం ఉండదు, అన్ని చూస్తాం. ఇంతవరకు ఎవరైనా ఇలాంటి దాని మీద యాక్షన్ తీసుకున్నారా? ఏ న్యూస్ ఛానల్స్ అయినా కానీ ఎవరైనా? ఎవరు రాలే, ఎవరు చూస్తారు కానీ ఇప్పుడు దాకా ఎవరు చూసినారు. మీరే వచ్చినారు ఫస్ట్ టైం, మీరే ఇంకా చేస్తున్నారు. మీరు చేస్తేనే కొంచెం మంచిగా ఉంటది, బాగుంటది. మేము అప్రిషియేట్ చేస్తాం, బాగుండాలని చేస్తాం. మా ఇంటి రోడ్ సైడ్ ఇంకా టెంపుల్ ఉందని కూడా ఏం చూడరు, ఏం చేయరు. ఇక్కడ టెంపుల్ ఉంది, ఎంత డివోషనల్ గా ఉండాలి. సరే ఈ అంత చెత్త టెంపుల్ గోడ పక్కనే ఈ రకంగా చెత్త వేస్తే అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా దుర్వాసన వస్తుంది. టెంపుల్ లోకి వచ్చిన వాళ్ళకి ఇంకా డెనిస్ ఇంకా నిండిపోతూ ఉంటది. ఎప్పుడు వాటర్ వచ్చినట్టు ఇది అన్ని నిండిపోతూనే ఉంటది. ఎంతైనా చెప్తే ఏంది ఆ ప్రెసిడెంట్ ఉన్నాడు, అది చెప్తే కూడా వాళ్ళు ఎవరు మాట విన్నారు. ఇప్పుడైతే మనకు ఒక ఛాన్స్ వచ్చింది, దాన్ని యూజ్ చేసుకుందాము. టెక్నాలజీని యూజ్ చేసి క్లీన్ చేసే ప్రాసెస్ అయితే వచ్చింది కదా, దాన్ని ట్రై చేద్దాము. నెక్స్ట్ వాయిస్ రైజ్ చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇది పరిస్థితి. ఈ రకంగా చెత్త వేస్తున్నారు, నేను క్లియర్ గా చూపించాను మొత్తం ప్రతిదీ. కానీ ఇంతవరకు ఎవరు వచ్చి కవర్ చేయలేదు. ఐ డ్రీమ్ నుంచి అయితే మనం వచ్చి అంటే అన్నిటితో పాటు క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు లేకపోతే ఈ మధ్య చాలా రకాల డిసీజెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఎన్నో రకాల డిసీజులు రావడం వల్ల కొత్త రోగాలు అయితే సృష్టించబడుతున్నాయి. ఇట్లాంటి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడము, ఇష్టం వచ్చినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోవడము. సో ఇదే మెయిన్ ప్రాబ్లము. జిహెచ్ఎంసి వాళ్ళు పాపం వచ్చి వాళ్ళు ఒక దగ్గర చెత్త స్పాట్ పెట్టినప్పుడు అక్కడ వచ్చి వెంటనే డైలీ తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడొకసారి అక్కడ ఒకసారి వేస్తే వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు కూడా క్లీన్ చేయడానికి వాళ్ళు కొంచెం ఇబ్బందే పడతారు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు చేస్తారు వాళ్ళు కూడా, ప్రతిసారి అంటే అవ్వదు. సో అందుకే ఇప్పుడైతే ఒక నెంబర్ ని తీసుకొని వచ్చారు. ఆ నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ అయితే లొకేషన్ చేయండి. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే జిహెచ్ఎంసి యాప్ కూడా ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు